అంటే కాకపోతే ఏంటంటే నేను మొదటి నుంచి ఒకటే మొత్తుకున్నాను, దీనికి చాలా పొటెన్షియల్ ఉంది హిరణ్యకశిపుడి కథకి. అది మనం ట్యాప్ చేయాలి, అది కూడా తొందరగా ట్యాప్ చేయాలి. ఎందుకంటే పురాణం మనం అనుకునేది అదేం మన కథ కాదు, 10 మంది తీయొచ్చు, దానికి రైట్స్ అంటూ ఉండవు అని నేను మొదటి నుంచి ఏదైతే భయపడ్డానో అలాగే మహావతార్ నరసింహ అని వచ్చిందండి. 600 కోట్లు కలెక్ట్ చేసింది 3D యానిమేషన్ సినిమా. మరి దాని స్ట్రెంగ్త్ నేను గమనించాను కదా. ఫాక్స్ స్టార్ వాళ్ళు కూడా నా విజువలైజేషన్ అంతా చూసి ఏంటి ఇదంతా నిజంగా జరిగిందా అంటే, మా పురాణాల్లో డిస్క్రిప్షన్ ప్రకారం చేశాను. అష్టదిక్పాలకుల్ని నేను డిజైన్ చేసిన విధానం అవెంజర్స్ నథింగ్. సో వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ క్యారెక్టర్లన్నీ వాయు అగ్ని ఏటి క్యారెక్టర్లన్నీ ఉన్నాయా మీ పురాణంలో, ఉన్నాయా దాన్ని బట్టి చేసింది అని. సో అలాగా ఆ స్ట్రెంగ్త్ వాళ్ళు గమనించారు. కాకపోతే అది మనకు టైం కలిసి రాలేదు, అది ఎక్కలేదు. బట్ యానిమేషన్లోనే అది 600 కోట్లు కలెక్ట్ చేసేసింది. సో ఆ రకంగా మనం ఏదైతే నమ్మేమో పొటెన్షియల్ ఉందని అదైతే ప్రూవ్ అయింది. అది